నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పట్టాభి భవన్ నందు నియామక పత్రాల జారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా నన్ను ఈ మాటికి 4 మార్లు చేస్తున్నాను. 5వ మారు నన్ను మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా, అలాగే మట్టా బాలనాగేశ్వరరావు గారు అంతకుముందు మండల ప్రెసిడెంట్ చేస్తున్నారు, వారిని దత్తుడు అని మనం పిలుచుకుంటాం. వారిని మరలా 2వసారి మండలాధ్యక్షునిగా నియామక పత్రాలు అందించడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసమో అధికారం కోసమో కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి నమ్మి కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి కార్యకర్తలు ఈరోజు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈ ఐడియాలజీ చాలా గొప్పది. ఒకవైపున భారతీయ జనతా పార్టీ మతోన్మాదం దేశాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోలేదో, ఎవరైతే 3 రంగుల జెండాని మేము స్వీకరించబోము, కాషాయ జెండా భారతదేశానికి ఉండాలి అని కోరారో వారు ఈరోజు 3 రంగుల జెండా గురించి, దేశభక్తి గురించి, మరి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారని చాలా శోచనీయం. మరి ఏదైనా 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి రాజ్యాంగం అందించబడింది. ఈ దేశానికి 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశానికి కొన్ని లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు చేశారు. అందరి స్ఫూర్తితో మరి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో, షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షులు గొల్లు కృష్ణ గారి ఆధ్వర్యంలో తప్పకుండా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఐడియాలజీకి కట్టుబడి పనిచేస్తాం. పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్న సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు నియామక పత్రాన్ని ఆదేశాల మేరకు ఈ రోజున మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్లో రావడం జరిగింది. ఇందులో భాగంగా మండల ప్రెసిడెంట్ని, టౌన్ ప్రెసిడెంట్ని నియామకాలు ఇవ్వమని పిసిసి అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్గా మత్తిని గారిని, ప్రీవియస్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అంత ముందు కూడా ఎమ్మెల్యేగా టౌన్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ నియామకం టౌన్ ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచి
నియామక పత్రం ఉత్తర్వులు అమల్లోకి వస్తుంది. అదేవిధంగా మండల ప్రెసిడెంట్ దత్తు గారికి, మచిలీపట్నం మండల ప్రెసిడెంట్ దత్తు గారికి కూడా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అవనగడ్డ సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ ముచ్చిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ గారు మండల ప్రెసిడెంట్లకు కూడా ఈరోజు ఉత్తర్వులు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి అనుకునేది ఈ విషయం తర్వాత అందరూ కూడా ఈ రోజు నుంచి మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు వాళ్ళ గ్రామాల్లో మండలాలని వాళ్ళ యొక్క గ్రామ ప్రెసిడెంట్లు అందరూ కూడా నియమించవలసిందిగా పిసిసి ఆదేశాల మేరకు వెంటనే మీరు వర్క్ చేసుకోవాల్సిందిగా పిసిసి అధ్యక్షుడిగా మీకు నేను వివక్ష లేకుండా కష్టపడి పార్టీ బలోపేతం చేయాలని మీ అందరికి ఆదేశాలు తెలియజేస్తూ వెంటనే ఈ ఆర్డర్స్ని మీ యొక్క ఇన్ఛార్జి వారికి కూడా చూపించి దాన్ని జాగ్రత్తగా మీరు వర్కులు అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేయలేటువంటి వాళ్ళు ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ